గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే వెబ్ టెక్నాలజీస్. ఈరోజు మన క్లాస్లో డే 3 యొక్క కండిషన్ స్టేట్మెంట్ యొక్క అసైన్మెంట్స్ చూద్దాము. ఈ అసైన్మెంట్ మన లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో అసైన్మెంట్స్ అనేది 2 ప్రొవైడ్ చేశాను అన్నమాట. మీకు ఈ 2 ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జావా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి ఎవరికైనా సరే ఇంకా లాజిక్స్ ఎక్కువగా కావాలి, నాకు ఇఫ్ ఎల్స్ మీద, ఇఫ్ మీద, స్విచ్ మీద నాకు లాజిక్స్ కావాలనుకునే వాళ్ళు నా కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. డే 3 యొక్క అసైన్మెంట్స్లో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు టేక్ ఇన్పుట్ స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, టోటల్ మార్క్స్. ఇవన్నీ తీసుకొని మనకు 3 కండిషన్స్ అనేది చెక్ చేయమంటున్నారు. ఇక్కడ 350 కన్నా గ్రేటర్ అయితే కనుక మనకి ఫస్ట్ క్లాస్ రావాలి. సెకండ్ కండిషన్ వచ్చేసేపటికి 300 కన్నా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 350 ఈ రెండింటిలో మధ్యలో ఉంటాయి కనుక మనకి సెకండ్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. అండ్ థర్డ్ వచ్చేసేపటికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300 అండ్ అలాగే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 150 అయితే మన థర్డ్ క్లాస్. ఒకవేళ మనకి 150 కన్నా లెస్ అయితే కనుక ఫెయిల్డ్ అని చెప్పి మనకు రావాలన్నమాట. ఈ ప్రాబ్లమ్ని మనం స్కానర్ క్లాస్ యూజ్ చేసి ఎలా చేస్తామో మనం చూద్దామండి. ఓకేనా. నేను ఎక్లిప్స్లో ఆల్రెడీ క్లాస్ అనేది డిక్లేర్ చేసుకున్నాను. మార్క్స్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఒక మెయిన్ మెథడ్ అండ్ అలాగే స్కానర్ క్లాస్ తీసుకుందాం. సారీ, what happened, something went wrong. సారీ, మెయిన్ మెథడ్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. సారీ, నేను చూసుకోలేదు. ఇంకోటి ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ క్లాస్ ఇంపోర్ట్. ఇప్పుడు ఏంటంటే మనం రెఫరెన్స్ వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట స్కానర్ క్లాస్కి. స్కానర్ s ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకేనా. ఇప్పుడు రెఫరెన్స్ వేరియబుల్ అనేది కూడా మనకి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే యూజర్కి ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. ఏం ప్రాంప్ట్ ఇవ్వాలండి? ఫస్ట్ ప్రాంప్ట్ వచ్చేసేపటికి ఏం తీసుకోమన్నారు మనల్ని ఇన్పుట్గా? టేక్ ఇన్పుట్ అనేది స్టూడెంట్ నెంబర్ అని చెప్పి ఒకటి తీసుకోమన్నారు అనమాట. అదే స్టూడెంట్ నెంబర్ తీసుకున్నాం. డబుల్ కోట్స్లో ఎంటర్ స్టూడెంట్ నెంబర్ అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు ఆ నెంబర్ని మనకి ఇస్తారు కాబట్టి దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఇంట్ std అంటే స్టూడెంట్ అనమాట. స్టూడెంట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు s డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకేనండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏం తీసుకోమన్నాడు మనల్ని? సారీ, నెక్స్ట్ వచ్చేసేపటికి స్టూడెంట్ నేమ్, దాని తర్వాత టోటల్ మార్క్స్ అనమాట. ఎంటర్ స్టూడెంట్ నేమ్. ఓకేనా. మనం నేమ్ అనేది ఎప్పుడు దేంట్లో తీసుకోవాలని చెప్పాను, స్ట్రింగ్ అనే క్లాస్ తీసుకోవాలి. స్ట్రింగ్ std నేమ్ ఈక్వల్ టు s డాట్ నెక్స్ట్ అనమాట. x డాట్ నెక్స్ట్. వన్ సెకండ్, s డాట్ నెక్స్ట్. దాని తర్వాత ఏంటంటే టోటల్ మార్క్స్. సిస్ అవుట్, ఎంటర్ స్టూడెంట్ టోటల్ మార్క్స్, ఎంటర్ స్టూడెంట్ టోటల్ మార్క్స్. ఇది కూడా మనకి ఇంటి టైపే కాబట్టి ఇంట్ t మార్క్స్ ఈక్వల్ టు s డాట్ నెక్స్ట్. s డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకేనండి. ఇప్పుడు మనకి స్టూడెంట్ నేమ్ వచ్చేసింది, నెంబర్ వచ్చేసింది, టోటల్ మార్క్స్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మన కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ వచ్చేసప్పటికి ఏంటంటే టోటల్ మార్క్స్ గ్రేటర్ దాన్ 350 అయితే మనకు ఫస్ట్ క్లాస్ అని చెప్పి రావాలి. దానికి ఎట్లా రాస్తాం? ఇఫ్ నా కండిషన్ అంటే టోటల్ మార్క్స్ అనేది మార్క్స్ గ్రేటర్ దాన్ 350 అయితే మనకి ఏం ప్రింట్ అవ్వాలి?
సిస్ అవుట్ ఏం ప్రింట్ అవ్వాలి ఫస్ట్ క్లాస్ ఓకేనా. మన సెకండ్ కండిషన్ ఏంటి, ఒకవేళ 350 కాకపోతే మన సెకండ్ కండిషన్ వచ్చేసేపటికి టోటల్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300 అండ్ అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 350 ఓకేనా. ఎల్స్ ఇఫ్ నా టీ మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 300 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ సరిపోతే, ఈక్వల్ టు అంటే మళ్ళీ ఫస్ట్ క్లాస్ వచ్చేస్తుంది, లెస్ దాన్ 350 సరే లెస్ దాన్ ఈక్వల్ టు 350 అయితే మనకేం రావాలండి, సిస్ అవుట్ ఇక్కడ టోటల్ మార్క్స్ రాయాలి మార్క్స్ ఓకేనా. ఇక్కడికి వచ్చేప్పటికి మనకి ఏం రావాలి, సెకండ్ క్లాస్ ఓకేనా. ఇంకో అలాగే మన థర్డ్ స్టేట్మెంట్ ఉంది. థర్డ్ స్టేట్మెంట్ ఏంటండి, టోటల్ మార్క్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300 అండ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 150 దానికి కూడా ఎల్స్ ఇఫ్ నా టోటల్ మార్క్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300 అండ్ టీ మార్క్స్ అనేది టోటల్ మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ 150 అంతేగా, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 150 అయితే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, థర్డ్ క్లాస్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి అన్నమాట. థర్డ్ క్లాస్ ఓకేనా. ఒకవేళ ఈ నెంబర్లో ఏ నెంబర్ ఇన్పుట్ మనకి మ్యాచ్ అవ్వకపోతే కనుక కంపల్సరీ మనకి ఎల్స్ బ్లాక్లోకి వచ్చేసి దాంట్లో SOUT సిస్ అవుట్ స్టూడెంట్ ఫెయిల్డ్ అని చెప్పి మనకు రావాలన్నమాట. ఇది దీని యొక్క లాజిక్ అనమాట ఓకేనా. ఏం లేదండి, మనం టోటల్ మార్క్స్ తీసుకొని అది గ్రేటరా లేదంటే కనుక గ్రేటర్ కదా అని చెప్పి చూస్తున్నాము. 350 కన్నా ఎక్కువ అనుకుంటే మార్క్స్ అతను ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఒకవేళ 300 నుంచి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 300 అన్నా లేదంటే లెస్ దాన్ ఈక్వల్ టు 350 అన్నా సరే మనకి సెకండ్ క్లాస్ వచ్చింది. ఒకవేళ లెస్ దాన్ ఈక్వల్ టు 300 అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 150 అయితే మన థర్డ్ క్లాస్. ఒకవేళ 150 కన్నా తక్కువ ఎంటర్ చేస్తే కనుక కంపల్సరీ స్టూడెంట్ ఫెయిల్ అని చెప్పి వచ్చింది అనమాట ఓకేనండి. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో ఓకేనా. రన్ యాజ్ జావా అప్లికేషన్ ఓకేనా. ఇక్కడ ఏంటి మనం ఏం చేద్దాం, ఇక్కడ స్టూడెంట్ నెంబర్ కూడా ప్రింట్ చేయాలి కదా, మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం స్టార్టింగే. ఇక్కడికి వచ్చేపాటికి సిస్ అవుట్ స్టూడెంట్ నెంబర్ అని చెప్పి ఇచ్చి బయటకు వచ్చి ప్లస్ STD నెంబర్ ఓకేనా. సేమ్ అలాగే మనం ఏం ప్రింట్ అవుట్ చేయాలనుకుంటే నెక్స్ట్ అదే STD నేమ్, Ctrl C STD నేమ్ ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒకసారి రన్ చేద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. చూడండి, స్టూడెంట్ నెంబర్ అడుగుతుంది, 1 2 3 అని ఇచ్చాను, ఎంటర్. స్టూడెంట్ నేమ్ అడుగుతుంది, స్టూడెంట్ నెంబర్కి వచ్చేప్పటికి MK ఇస్తున్నాను, ఎంటర్. దాని తర్వాత స్టూడెంట్ మార్క్స్ అనేది నేను 300 ఇస్తున్నాను, ఎంటర్. చూడండి, నా స్టూడెంట్ నెంబర్ అనేది 1 2 3, అట్లాగే స్టూడెంట్ నేమ్ వచ్చేసప్పటికి MK, సెకండ్ క్లాస్ వచ్చింది అనమాట నాకు, అంటే 300. ఇక్కడ ఏమవుతుంది మనకి 300 కదండి సెకండ్ క్లాస్ అనేది. ఇదిగో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 300 అయినా 300 కన్నా 350 కన్నా లెస్ దాన్ ఈక్వల్ టు అయినా సరే మనకు సెకండ్ క్లాస్ వచ్చింది ఓకేనా. ఇంకోసారి రన్ చేసి చూద్దాం మనం. అక్కడ స్టూడెంట్ నెంబర్ వచ్చేసరికి 586, నేమ్ వచ్చేసప్పటికి కార్తిక్, ఎంటర్. మార్క్స్ వచ్చేసప్పటికి 100 ఇస్తున్నాను. ఇప్పుడు ఏమొచ్చింది చూద్దాం. చూడండి, స్టూడెంట్ ఫెయిల్. మన మార్క్స్ బట్టి మన క్యాలిక్యులేషన్ స్టూడెంట్ ఫెయిల్ అని చెప్పి వచ్చింది అనమాట ఓకేనండి. ఇదండి మన ఫస్ట్ అసైన్మెంట్ యొక్క లాజిక్ అనమాట ఓకేనా. ఇది మన ఫస్ట్ అసైన్మెంట్ యొక్క లాజిక్.
మరి సెకండ్ అసైన్మెంట్ కూడా చూసేద్దామా? సెకండ్ అసైన్మెంట్ వచ్చేటప్పటికి రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు చెక్ క్యారెక్టర్ ఈజ్ ఏ ఓవెల్ ఆర్ నాట్. అంటే ఒక క్యారెక్టర్ని యూజర్ ఎంటర్ చేసినప్పుడు అది ఓవెలా కాదా అని చూడాలి. ఓవెలా కాదా అంటే ఏంటంటే ఏఈఐఓయు అనేది ఓవెల్స్ అనమాట. ఇట్లో ఏదైనా ఒక క్యారెక్టర్ ఎంటర్ చేస్తే ఇట్స్ ఓవెల్ అని చెప్పి రావాలి. ఒకవేళ కాదు అనుకుంటే కనుక ఇట్స్ నాట్ ఎ ఓవెల్, ఇట్స్ ఎ కాన్స్టెంట్ అని చెప్పి రావాలి. లేదంటే కనుక ఇట్స్ నాట్ ఎ ఓవెల్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని మనం 2 టైప్స్లో చూద్దాము. ఒకటి ఇఫ్ఎల్స్ యూజ్ చేసి, ఇంకోటి స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసి. ఓకేనండి. ఇప్పుడు ఏం చేద్దామంటే సెకండ్కి ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకుందాం. క్లాస్ ఓవెల్స్ అని చెప్పి ఇచ్చానమాట. ఎంటర్. క్లాస్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ మెథడ్ ఎంటర్ చేద్దాము. మెయిన్. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సేమ్ అనమాట. ఇంపోర్ట్ java.util.scanner. ఇప్పుడు ఏంటంటే స్కానర్ క్లాస్కి ఆపరేటర్ స్కానర్ s ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ అని చెప్పిన లోపల system.in. ఓకేనా? system.in అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంట, ఈ యూజర్ దగ్గర నుంచి ఇచ్చిన క్యారెక్టర్ అనేది మనకి ఓవెలా కాదా అని మనం చెక్ చేయాలి. అప్పుడు ఏంటి, మనం sysout enter a క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ని ఎంటర్ చేయమని చెప్పి అడుగుతున్నాం. ఎవరిని? యూజర్ని ఎంటర్ చేయమని చెప్పి అడుగుతున్నాం. ఇప్పుడు సింగిల్ క్యారెక్టర్ మనం తీసుకునేప్పుడు దీన్ని దేంతో తీసుకోవాలని చెప్పాను నేను. క్యార్ అనే డేటా టైప్ యూజ్ చేసి క్యార్ ఇన్పుట్ అని చెప్పి నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఈజ్ ఈక్వల్ టు s డాట్ నెక్స్ట్ డాట్ క్యారెట్ ఆఫ్ 0. క్యారెట్ ఆఫ్ 0 మీకు ఎందుకు యూజ్ చేస్తాను ఆల్రెడీ లైట్గా ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను మీకు. స్టార్టింగ్ లెటర్ నుంచి మనకు రీచ్ చేయాలంటే కంపల్సరీ మన క్యారెట్ ఆఫ్ 0 అనేది కంపల్సరీ కావాలి. ఓకేనండి. ఈచ్ ఇండివిజువల్ క్యారెక్టర్ ఫస్ట్ క్యారెక్టర్ నుంచి రీడ్ చేయాలంటే మనకి ఈ స్టేట్మెంట్ అని చెప్పి రాసుకుంటాం. డాట్ క్యారెక్టర్ ఆఫ్ అని చెప్పాను. ఓకేనండి. ఇప్పుడు ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉంటుంది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు స్టూడెంట్ యూజర్ అనేవాడు మనకు ఒకవేళ స్మాల్ లెటర్ ఎంటర్ చేశారనుకోండి, ఓకే పర్లేదు. ఒకవేళ క్యాపిటల్ లెటర్ కూడా ఎంటర్ చేస్తే, బై మిస్టేక్ ఒక క్యాపిటల్ లెటర్ ఎంటర్ చేస్తారు అనుకోండి, మనకేంటి ఇన్వాలిడ్ అనమాట, అవ్వదు. ఇట్స్ కేస్ సెన్సిటివ్ కాబట్టి మనకి క్యాపిటల్ లెటర్ అవ్వదు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడు లోవర్ కేస్గా కన్వర్ట్ చేసుకోవాలి. లోవర్ కేస్గా కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, సేమ్ మళ్ళీ పైన రాసాం క్యార్ ఇన్పుట్ 1 ఈక్వల్ టు క్యారెక్టర్ డాట్ టు లోవర్ కేస్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. 2 లోవర్ కేస్లో మనం ఏదైతే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నా ఆ ఇన్పుట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అప్పుడు ఏదైతే ఇన్పుట్ మనకు ప్రొవైడ్ చేస్తారో, ఒకవేళ క్యాపిటల్ లెటర్ అనుకోండి, ఇండైరెక్ట్గా మనకి ఇంటర్నల్గా మనకి లోవర్ కేస్లోకి కన్వర్ట్ అయిపోయి మనకి ఇన్పుట్ 1 అనే దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట. అయితే ఇన్పుట్ 1 చేసి డేటాను పెడతాను. ఓకే. ఇప్పుడు డేటాలోకి వచ్చి స్టోర్ అయ్యింది అనమాట, ఏ లెటర్ అయినా సరే. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఇఫెల్స్ అట్లా రాస్తామని చూద్దాం. ఇఫ్ లైన్ రాసుకోవచ్చు, ఇఫెల్స్ లైన్ రాసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకేనండి. ఇప్పుడు రాస్తాను చూడు. ఇఫ్ ఇప్పుడు నా డేటా డబుల్ ఈక్వల్ టు క్యారెక్టర్ మనం సింగిల్ కోట్స్ యూజ్ చేయాలని చెప్పాను. క్యారెక్టర్ ఏ అంటే ఒకవేళ ఏకి ఈక్వల్ అయితే, అంటే అలాగే మనకు ఒకటే కాదు కదండి, మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం, ఎన్ని మొత్తం 5 క్యారెక్టర్స్ అని మనం కంపేర్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తాయి ఇక్కడ. ఓకేనా? ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నా. ఒకవేళ ఫస్ట్ క్యారెక్టర్ కాకపోతే సెకండ్ క్యారెక్టర్ చెక్ చేస్తుంది. మనకి అండ్ ఆపరేటర్ అలా యూజ్ అవ్వదు. బోత్ క్యారెక్టర్స్ అనేది మనకు కంపల్సరీ ట్రూ అయితేనే మనకి డేటా అనేది ప్రింట్ అయ్యింది. ఓకేనా? అర్థమైందా? అందుకే ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ క్యారెక్టర్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఇమీడియట్గా మన సెకండ్ క్యారెక్టర్కి వెళ్ళి చెక్ చేస్తుంది అనమాట. ఒకవేళ అది ట్రూ అయితే ట్రూ అనేది ప్రింట్ చేస్తుంది. అండ్ ఆపరేటర్ అలా కాదు, ఫస్ట్ క్యారెక్టర్ ట్రూ అవ్వాలి, సెకండ్ క్యారెక్టర్ ట్రూ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకు అండ్ ఆపరేటర్లో ఉన్న వాల్యూ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మనకి 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 5 క్యారెక్టర్స్ని మనం చెక్ చేయాలి. కాబట్టి ఇండివిజువల్గా ఇఫ్ కండిషన్ రాయకుండా ఒకే ఇఫ్ కండిషన్లో నేను మల్టిపుల్ ఆర్ సింబల్స్ పెట్టి నేను మల్టిపుల్ క్యారెక్టర్స్ని కంపేర్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి క్లారిటీగా. డేటా డబుల్ ఈక్వల్ టు క్యారెక్టర్ ఈ అండ్ అలాగే ఆర్ డేటా
సారీ డేటా డబుల్ ఈక్వల్ టు క్యారెక్టర్ I and R data double equal to AEIO, sorry, character O. మళ్ళీ R సింబల్ యూజ్ చేసి డేటా డబుల్ ఈక్వల్ టు U కదా, AEIOU కాబట్టి U. ఓకేనండి, ఈ 5 క్యారెక్టర్స్ ఎంటర్ చేశాను. ఇదైతే కంపల్సరీ మనకి ఏంటంటే మీకు డివైడ్ చేస్తాను ఆగను ఒక నిమిషం ఇక్కడ. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది. ఫస్ట్ క్యారెక్టర్ ఏ, సెకండ్ EIOU. ఈ 3 క్యారెక్టర్స్ అనేది మనం ఎంటర్ చేసినప్పుడు అది ఈక్వల్ అయితే కనుక మనం ఏం రావాలండి, సిస్ అవుట్ ఎంటర్ ఇచ్చి ఓవెల్స్ అని చెప్పి ఇట్స్ ఏ ఓవెల్ అని చెప్పి ప్రింట్ చేసి దాని తర్వాత నేను క్యారెక్టర్ కూడా ప్రింట్ చేస్తున్నాను అన్నమాట. ప్లస్ ఇదే క్యారెక్టర్ దేనిలో ఉంది, ఇప్పుడు క్యారెక్టర్స్ మనకి డేటా అనే దాంట్లో ఉంది, ఇన్పుట్ అనే దాంట్లో కాదు. ఇన్పుట్లో మనం తీసుకున్నాం, దాని తర్వాత మనం ఏం చేస్తాం, 2 లోవర్ కేసు కన్వర్ట్ చేసి వచ్చిన లోవర్ కేసుని మనం మళ్ళీ డేటాలో స్టోర్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మన డేటా అనేది ఇవ్వాలన్నమాట ఇక్కడ. ప్లస్ డేటా, ఒకవేళ మనం ఇచ్చినది ఈక్వల్ కాదు అనుకుంటే అయితే కనుక మనకి ఎల్స్ బ్లాక్లోకి వచ్చి ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ఇక్కడ నాట్ ఏ ఓవెల్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. నాట్ ఏ ఓవెల్ అని చెప్పి ప్రింట్ అయ్యి మన క్యారెక్టర్ కూడా రావాలి కాబట్టి ప్లస్ డేటా అని చెప్పి ప్రింట్ చేస్తాం. ఇదండి మా సెకండ్ క్వశ్చన్ యొక్క ఎగ్జాంపుల్. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం మనం కరెక్ట్గా రన్ అవుతుంది లేదో. ఇప్పుడు మనం ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఎంటర్ చేయమన్నది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే క్యాపిటల్ ఏ ఎంటర్ చేస్తున్నాను. క్యాపిటల్ ఏ ఎంటర్ చేసినప్పుడు మనకి ఏ అవుట్పుట్ వచ్చిందో చూద్దాం. అది కన్వర్ట్ అయితే చూడండి, మనం ఎప్పుడైతే క్యాపిటల్ కేసులో ఎంటర్ చేసాం మనం ఇక్కడ మెథడ్ యూజ్ చేసాం, క్యారెక్టర్ టు లోవర్ కేస్ అని చెప్పి మనం బిల్ట్-ఇన్ మెథడ్ యూజ్ చేస్తాం. దేన్ని యూజ్ చేసుకొని, ర్యాపర్ క్లాసెస్ యూజ్ చేసుకొని దాంట్లో ఉన్న బిల్ట్-ఇన్ మెథడ్ మనం యూజ్ చేసాం. 2 లోవర్ కేస్ అని చెప్పాం. 2 లోవర్ కేస్ అని చెప్పించి దాంట్లో మనం ఏదైతే డేటా తీసుకుంటున్నామో దాని యొక్క ఇన్పుట్ ఇక్కడ ఇచ్చామన్నమాట. ఎప్పుడైతే మనం ఇక్కడ ఇన్పుట్ పాస్ చేసామో ఇంటర్నల్గా ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు క్యాపిటల్ లెటర్ ఎంటర్ చేసామనుకోండి, అది ఇంటర్నల్గా ఇన్పుట్ తీసుకొని కంపేర్ అయ్యి మనకి లోవర్ కేస్గా డేటా అనేది వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, అర్థమవుతుందా మీకు? అది దీని ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోసారి రన్ చేసి నేను మొదలుగా ఓవెల్స్ కాకుండా నీకు ఇచ్చాను అనుకోండి, ఇది సంథింగ్ G ఇచ్చా. ఇప్పుడు చూడండి G నాట్ ఏ ఓవెల్ అని చెప్పి వచ్చింది. ఓకేనా, అలాగే ఇంకోసారి చెక్ చేద్దాం. AEIOU కాబట్టి ఐని చెక్ చేస్తా, ఎంటర్. చూడండి ఇట్స్ ఏ ఓవెల్. మన కండిషన్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఇది మన సెకండ్ క్వశ్చన్ యొక్క ఎగ్జాంపుల్ ఇఫ్ మీద. ఇప్పుడు ఏంటంటే సేమ్ ఇదే ఎగ్జాంపుల్ మనం ఓవెల్ స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఎలా చేస్తామో చూద్దాం. ఇప్పుడు ఇంకో క్లాస్ తీసుకొని స్విచ్ ఓవెల్స్ ఎగ్జాంపుల్, స్విచ్ ఓవెల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి పెట్టి నేను డైరెక్ట్గా మెయిన్ మెథడ్ డిక్లేర్ చేసుకుంటున్నాను. ఓకే, మనకి టైం వేస్ట్ లేకుండా అనమాట. మెయిన్ మెథడ్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ ఇప్పుడు ఏంటంటే మనం ఆ స్కానర్కి ఒక రిఫరెన్స్ వేరియబుల్ స్కానర్ s ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ అని చెప్పి లోపల system.in. ఓకేనా, నేనేమి చేంజ్ చేయట్లేదు, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను, సేమ్ ఇదే ఫార్మాట్ తీసుకుంటే జస్ట్ ఈ ఇఫ్ కండిషన్ ఒకటే పోయి మనకి స్విచ్ స్టేట్మెంట్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను, ఇన్పుట్స్ తీసుకున్నది అండ్ అలాగే 2 లోవర్ కేస్ అనేది కూడా చేంజ్ చేసుకున్నది. మొత్తం 3 ఇన్పుట్స్ నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే సేమ్ దాంట్లో ఏమీ చేంజెస్ ఉండవు మనకి. చూడండి, యూజర్కి ఇన్పుట్ ఇచ్చే క్యారెక్టర్ని ఎంటర్ చేయమని ఆ క్యారెక్టర్ రీడ్ చేసుకుని ఇన్పుట్ దాంట్లో స్టోర్ చేసుకున్నా. ఇన్పుట్ దాంట్లో స్టోర్ చేసుకున్న తర్వాత నేను ఏం చేశాను, 2 లోవర్ కేస్ కింద నేను కన్వర్ట్ చేసుకుని డేటా అనే దాంట్లో స్టోర్ చేసుకున్నా. ఇప్పుడు మన స్విచ్ కేసులో మనం ఎలా చెక్ చేస్తామో చూడండి. స్విచ్ కేసులో చెక్ చేయాలంటే ఫస్ట్ ఏం చెప్పాను, స్విచ్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి లోపల మన డేటా అని చెప్పి ఇవ్వాలి. ఓకే, డేటా అంటే ఏంటి, మనం ఏదైతే లోవర్ కేస్ కింద మార్చుకున్నామో ఈ డేటాను మనం ఇక్కడ దీని లోపల ఇస్తాం అనమాట. ఇచ్చి ఏం చేస్తామంటే బ్రాకెట్స్ ఓపెన్ చేసి లోపల కేసెస్ రాయాలి.
కేసెస్ ఎలా రాయాలో ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. కేస్ అంటే కేస్ స్పేస్ ఇచ్చి మనం ఏదైతే క్యారెక్టర్ మనం చెక్ చేయాలనుకుంటున్నామో దాని ఇఫ్ కండిషన్ ఎలా రాసాము, ఇఫ్ కండిషన్లోకి వచ్చేసరికి డేటా డబుల్ ఈక్వల్ టు ఏ అని చెప్పి రాసాం, డేటా డబుల్ ఈక్వల్ టు ఈ. సేమ్ అలాగే డబుల్ ఈక్వల్ టు డేటా లేకుండా మనం ఏం చేద్దాం అంటే కేసులో సింగిల్ ఈక్వల్ టు తీసుకుని ఏ అని చెప్పి క్లోజ్ చేద్దాం, కోలన్ పెట్టుకుందాం, అంతే. ఓకేనండి, ఇంకింతే. దీని తర్వాత మనం ఏంటంటే మళ్ళీ మనం ఒక్క క్యారెక్టర్ కాదు కదా మనం చెక్ చేసేది, 5 క్యారెక్టర్స్ చెక్ చేయాలి ఓవెల్స్ అనేది. సో మళ్ళీ కేస్ ఈ అని చెప్పి మళ్ళీ కోలన్, మళ్ళీ దాని తర్వాత కేస్ ఐ, మళ్ళీ కోలన్, మళ్ళీ కేస్ స్పేస్ AEIO, సారీ, కోలన్, మళ్ళీ స్పేస్ కేస్ యు. ఇప్పుడు ఏంటంటే నేను AEIOU అని చెప్పి సింగిల్ కేసెస్ అన్ని కంటిన్యూస్గా తీసుకున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను దేని స్టేట్మెంట్ పక్కన బ్రేక్ యూజ్ చేయలేదు, ఇంకోటి ఏంటంటే సిస్ అవుట్ యూజ్ చేయలేదు. ఎందుకు యూజ్ చేయలేదు, నేను మొత్తం ఒక సింగిల్ లైన్లో నేను చెక్ చేస్తున్నాను అనమాట. ఈ మూడిట్లో ఏది ఇచ్చినా కూడా ఏ కేసు అయినా ఈక్వల్ అయినా సరే నా మూడిట్లో ఏదైనా ప్రింట్ అవ్వచ్చు, ప్రింట్ అవ్వాలి అని చెప్పి నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తా, సిస్ అవుట్ ఎంటర్ ఇచ్చి డబుల్ క్లోట్స్లో ఇట్స్ ఏ ఓవెల్ అని చెప్పి ఇచ్చి బయటకు వచ్చి నేను ఆ ఓవెల్ని ప్రింట్ చేస్తున్నాను అనమాట. దీన్ని డేటా అని చెప్పి దాన్ని ప్రింట్ చేస్తాను. దీని తర్వాత నేను బ్రేక్ యూజ్ చేస్తాను. ఎందుకు, ఒకవేళ నాకు వీటిలో నాకు చెక్ చేసుకుని కంపేర్ అయింది అనుకోండి, నాకు ఆల్రెడీ డేటా అనేది ప్రింట్ అయిపోతుంది. డిఫాల్ట్గా ఉన్న నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది నాకు ప్రింట్ అవ్వకూడదు అనేది ఇది కంపల్సరీ బ్రేక్ యూజ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ నేను ఒక్కో దానికి బ్రేక్ యూజ్ చేశాను అనుకో, ఒక్కో దానికి సిస్ అవుట్ చెప్పి రాసుకోవాలి. అట్లా కాకుండా సింగిల్ స్టేట్మెంట్లో నేను 5 క్యారెక్టర్స్ అనేది కేసెస్గా తీసుకొని లాస్ట్లో నేను ప్రింట్ చేసుకుంటాను అనమాట. వీటిలో ఏదైనా ఒకటి అయితే నాకు ఇది ప్రింట్ అవ్వాలి అని చెప్పాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తా, డిఫాల్ట్ అని ఒక కీవర్డ్ తీసుకొని డిఫాల్ట్ కోలన్, ఇప్పుడు ఏంటి ఇక్కడ సేమ్ అదనమాట, సిస్ అవుట్ అని చెప్పి ఇచ్చి ఇట్స్ నాట్ ఏ ఓవెల్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నా. సేమ్ దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదండి, జస్ట్ మనకి కేసెస్ మాత్రం వస్తే ఇక్కడ కేసెస్ లాగా రాస్తాము, ఇక్కడ ఓవెల్స్లో ఇక్కడ ఇఫ్ కండిషన్లోకి వచ్చేప్పటికీ మనం కంపారిజన్ చేస్తాం. ఓకేనండి, ఇక్కడ కంపల్సరీ కంపారిజన్ మనం చేస్తాము. ఇక్కడికి వచ్చేసప్పటికంటే ఇది ఇంటర్నల్గా కేసెస్ ద్వారా కంపేర్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ఒకసారి దీన్ని రన్ చేసి మనం రాసిన లాజిక్ కరెక్ట్ కదా మనం చూద్దాము. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇప్పుడు ఏంటి, ఎంటర్ ఏ క్యారెక్టర్ అని చెప్పి అన్నాడు, నేను ఇందాకలాగే క్యాపిటల్ వేయించి ఎంటర్. చూడండి, ఇట్స్ ఏ ఓవెల్ అని చెప్పి స్మాల్ గ్లేస్లోకి కన్వర్ట్ అయిపోయింది. సేమ్ అలాగే ఇంకోటి డిఫాల్ట్గా ఒకటి ఇద్దాము, పి అని చెప్పేస్తున్నా. చూడండి, ఇట్స్ నాట్ ఏ ఓవెల్, పి అని చెప్పి మనకి క్యారెక్టర్ వచ్చింది. అంటే మనకి ఇఫ్ కండిషన్లో మనం ఎలా రాసాము కండిషన్స్ అనేది సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే వస్తుంది, స్విచ్ స్టేట్మెంట్లో రాసాము అలాగే వస్తుంది. జస్ట్ మనకి ఇక్కడ కండిషన్ వెరిఫికేషన్ మాత్రమే చెక్ డిఫరెన్స్ అయ్యిందండి, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఓకేనా, కండిషన్స్ చెక్కింగ్ సేమ్ టు సేమ్, కానీ రాసే మన ఫార్మాట్ తీసుకున్న స్టేట్మెంట్ బట్టి కండిషన్స్ బట్టి మనకు ఉంటుంది. ఇక్కడ ఏంటి, మనం ఇఫ్ కండిషన్ తీసుకుందాం, ఇక్కడికి వచ్చేప్పటికి కేసు స్విచ్ స్టేట్మెంట్ తీసుకుందాం, అంతే డిఫరెన్స్. ఓకేనండి, ఇంతే అండి, ఈ 2 ప్రాబ్లమ్స్ మనం చూసాము, అయిపోయింది. ఇంతే అండి మన కండిషనల్ స్టేట్మెంట్. డే 3తో మనకి ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ నుంచి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ క్లాస్ నుంచి మనం లూపింగ్ స్టేట్మెంట్స్ స్టార్ట్ చేస్తున్నాము. జావాలో లూపింగ్ స్టేట్మెంట్స్ అనమాట. జావాలో లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, అసలు ఎన్ని ఉన్నాయి, ఆ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే అసలు ఎందుకు యూజ్ అవుతాయి అన్నీ మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము. అండ్ అలాగే మనం HTML గురించి కూడా మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. కంపల్సరీగా మీకు ఎవరికైనా సరే లాజిక్స్ కావాలి, నాకు ఇంకా ఎక్కువగా కావాలి, ఇంప్రూవ్మెంట్ నేను చేసుకోవాలి అనుకుంటే కనుక నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. మీకు కంపల్సరీగా నేను లాజిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనండి, ఈ వీడియోతో అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తేనే మీకు లాజిక్ అనేది నేను ఏ లైన్లో ఏం రాస్తుందో మీకు క్లారిటీగా అర్థమైంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.